1995 నుంచి 2025 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని పేపర్లు లీక్ అయినాయి అని చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించడం జరిగింది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు పేపర్లు లీకులు చేసి డబ్బులు వెనకేసుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. సరే, ఇంతవరకు బాగుంది. కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో లీక్ అయిన పేపర్ల గురించి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. అంతేకాదు ఆయన హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు లీక్ అయిన పేపర్ల గురించి కూడా ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. మనం ఇక్కడ చూస్తే 2008లో ఎస్ఎస్సి ఇంగ్లీష్ పేపర్ అనేది లీక్ అయింది. అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008లో ఇంగ్లీష్ పేపర్ ఎస్ఎస్సి అనేది లీక్ అయింది. మరి ఈ పేపర్ లీకులో ఎంత డబ్బు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెనకేసుకున్నారో ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే బాగుండేది. నెక్స్ట్ 2009లో ఎంసెట్ పేపర్ అనేది లీక్ అయింది. మరి ఈ ఎంసెట్ పేపర్ లీకులో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత డబ్బు వెనకేసుకున్నారో చెప్తే ఇంకా బాగుండేది. ఈయన హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 2023లో ఎస్ఎస్సి పేపర్ లీక్ అనేది జరిగింది. మరి ఆ లీకులో స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డబ్బులు వెనకేసుకున్నారో చెప్తే బాగుండేది. అంతేకాదు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఈ ఎవాల్యుయేషన్ స్కామ్, ఇది కోట్ల రూపాయల స్కామ్. బహుశా మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్కామ్, అంటే పేపర్లకి సంబంధించి అతిపెద్ద స్కామ్ ఇవాల్యుయేషన్ స్కామ్. ఈ స్కామ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు వెనకేసుకున్నారో చెప్తే ఇంకా బాగుండేది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఆరోపణ అన్నది పక్కవాడి మీద చేయడం అనేది చాలా ఈజీ, కానీ మన మీద మనం ఆరోపణ చేసుకోవడం అనేది చాలా కష్టం. ఒక్క వేలు మనం ముందున్న వాడి మీద మనం ఎత్తితే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. నేను చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు చెప్పగలను, కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, నాగార్జున యూనివర్సిటీ, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఆయన గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మన మధ్య లేరు కాబట్టి మాట్లాడడం అనేది ఇష్టం లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడినప్పుడు అందరి గురించి మాట్లాడండి, అన్ని పార్టీల గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి మాట్లాడండి, వీళ్ళ గురించి మాట్లాడండి. కానీ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీదనే నేను అభాండాలు వేస్తాను, నా గురించి నేను మాట్లాడను అనుకోవడం అన్నది అది సరికాదు.